వెల్కమ్ బ్యాక్ టు కడక్ చాయ్. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. పరిస్థితి చాలా టెన్షన్ గా ఉంది. ముఖ్యమైన అప్డేట్ ఇలా ఉంది. 2026 ఫిబ్రవరి 28 నుంచి అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు ప్రారంభించాయి. మొదట ఇరాన్ మిలిటరీ బేస్లు మిసైళ్లు టార్గెట్ చేశారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ ఐలాండ్ అనే ఇరాన్ ముఖ్యమైన ఆయిల్ పోర్ట్ దగ్గర 90 కంటే ఎక్కువ మిలిటరీ టార్గెట్ బాంబ్ వేసింది. చాలా సవాల్ మైల్స్ డ్రోన్స్ బోట్ల మిలిటరీ స్టోరేజ్ నాశనం అయ్యాయి. కువైట్ లో కూడా ఓన్లీ మిలిటరీ పైనే టార్గెట్ వేశారు. కువైట్ లో ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదు. కువైట్ లో కూడా కొన్ని మిసైల్ డ్రోన్ దాడులు జరిగినట్లు రిపోర్ట్లు ఉన్నాయి. ఈ యుద్ధం వల్ల స్ట్రైట్ హార్మోజ్ అనే ఆయిల్ మార్గం ప్రమాదంలో పడింది. అందుకే ప్రపంచంలో ఆయిల్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు వేల సంఖ్యలో దాడులు జరిగాయి. కొన్ని దేశాలు కూడా ఈ సమస్యలోకి వచ్చాయి. ఇంకా కొన్ని వారాలు లేదా నెలలు కొనసాగవచ్చు అని చెబుతున్నారు. యుద్ధం ఇంకా కొనసాగుతుంది. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య ప్రచారం మొత్తం టెన్షన్ లో ఉంది. అయితే ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం కువైట్ లో ఉన్నాం కాబట్టి కువైట్ కి ఎలాంటి యుద్ధం జరిగే ఛాన్సెస్ లేవు. అదే విధంగా ఒకవేళ యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉంటే కువైట్ ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇస్తుంది. యుద్ధం 11వ రోజుకు చేరుకునింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై ఎయిర్ స్ట్రైక్ కొనసాగిస్తున్నాయి. ఇరాన్ లో చాలా మిలిటరీ బేస్లు మిసైళ్లు సైట్లు టార్గెట్ చేస్తున్నారు. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తుంది. మిసైల్ డ్రోన్ దాడులతో అమెరికా బేస్లు మరియు గల్ఫ్ ప్రాంతాలను టార్గెట్ చేస్తుంది. బహ్రెయిన్ లో ఉన్న అమెరికా నేవీ బేస్ కూడా దాడికి గురైంది. ఇంకా 3 వారాలు యుద్ధం ఉండొచ్చు. ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకారం 3 వారాల వరకు యుద్ధం కొనసాగించవచ్చని ప్లాన్ చేశారు. కువైట్ లో వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పనులు చేసుకోండి. ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి